మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకొని పులివెందుల వైసీపీ క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేసి రేపు ఉదయం 10:30 పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకొని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. ఇక రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకొని భాకురపేట క్యాంప్ ఆఫీస్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8:30 క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అలీం అందిస్తారు. అలీం, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు పులివెందుల్లో పర్యటించనున్నారు. అంటే క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన తన నియోజకవర్గంలో కడప సంబంధించిన ప్రాంతంలో ప్రేయర్ చేసుకునే అలవాటు ఉంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడాను అదే చర్చిలో క్రిస్మస్ పండుగని ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన 2 రోజుల పాటు ఆ ప్రాంతంలో కంటిన్యూగా 3 రోజుల వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఆయన పులివెందులు చేరుకుంటారు. పులివెందుల్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న నేతలతో సమావేశం తర్వాత రేపు పులివెందుల్లో ప్రజా దర్బార్లా నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలు పార్టీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడాను తీసుకునే అవకాశం ఉంది. అలాగే 25వ తారీఖున కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చిలో క్రిస్మస్ పండుగ సంబంధించిన కార్యక్రమంలో హాజరవుతున్నారు. అంటే గతంలో కూడాను వైఎస్ఆర్సీపీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పండుగ అంటే క్రిస్మస్ పండుగ వచ్చినా సరే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆయన ఆనవాయితీగా కడప ప్రాంతంలో ఉండి ప్రేయర్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు అటు వైఎస్ ఫ్యామిలీకి చెందిన ముఖ్య బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరూ కూడాను పులివెందులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడాను పులివెందులో కుటుంబ సభ్యులందరూ కూడాను అన్యోన్యంగా కలుసుకుని ఒక పండుగ వాతావరణంలో 3 రోజుల పాటు ఆయన ఆ ప్రాంత ప్రజలతో కలిసి ఉంటున్నారు. అయితే ఇదే కార్యక్రమానికి అటు షర్మిల కూడా హాజరవుతారు. వైఎస్ విజయమ్మ కూడాను తదితరులు కూడాను హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పులివెందుల్లో వైఎస్ఆర్ సన్నిహితులందరూ కూడాను పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నవారు సైతం కూడాను క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా కడపలో ఆ ప్రేయర్ కి పాల్గొనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యం ఒకటైతే వైఎస్ఆర్ ఫ్యామిలీ సభ్యులందరూ కూడాను ఒక్క ప్రేయర్ కి హాజరవుతారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా 1 గంట నుంచి సుమారు 3-4 గంటల వరకు చర్చిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా కలుసుకునే వాళ్ళు అనుకోవటం, అలాగే విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడాను అన్యోన్యంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి పులివెందుల రానున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్లా.